హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎట్టకేలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెలలో కూడా రూ. 1,500 చొప్పున 18 ఏళ్ళు పైబడినటువంటి వారందరికి కూడా పంపిణీ చేస్తామని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క స్కీమ్ పైన గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. పూర్తి విధి విధానాలు కూడా అయితే మనకు ఖరారు చేసి విడుదల చేశారు. సో, అనంతరం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్టెప్ బై స్టెప్‌గా మనకు అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి, తర్వాత దానికి సంబంధించినటువంటి అర్హుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేసే ప్రాసెస్‌ని అయితే మనకు స్టార్ట్ అయితే చేయబోతుంది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన డబ్బులనేటివి ఎప్పటి నుంచి రావడం జరుగుతుంది. సో, ఎవరెవరి ఖాతాల్లోకి వస్తాయి, ఎవరెవరికి డబ్బులు రావు. సో, దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయి. సో, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోని ఇప్పటి వరకు మీరు లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే మహిళలు ఉంటే దయచేసి వాళ్ళకి కూడా వీడియోని షేర్ అయితే చేయండి. మీరు చాలామంది చూస్తున్నారు కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసి రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలలో రూ. 1,500 చొప్పున అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకైతే మేము పంపిణీ చేస్తామని హామీ అయితే ఇచ్చారు. సో, హామీ ఇచ్చిన తర్వాత అనంతరం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికంటే ముందు కొన్ని మహిళలకు సంబంధించినటువంటి పథకాల్లో చాలా వరకైతే ఇంప్లిమెంట్ అయితే చేశారండి. సో, వాటిలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఫ్రీ గ్యాస్ అయితే మనకు అమలు చేశారు. సో, ఈ ఫ్రీ గ్యాస్ అనేది లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక సెకండ్ వచ్చేసి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ ఇయర్ అయితే మనకు 2025 జూన్‌లో అయితే మనకు దీన్ని స్టార్ట్ చేశారు. సో, తల్లికి వందనం స్కీమ్ అయితే మనకు జూన్ మాసం నుంచి అయితే అందరి ఖాతాలోకి పడింది. సో, ఇప్పుడొచ్చేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు రీసెంట్‌లీ ఆగస్టు 15 కానుకగా ఈ యొక్క ఫ్రీ బస్సును కూడా అయితే మనకు ప్రవేశపెట్టారండి. సో, ఫైనల్‌గా చూస్తే మహిళలకు సంబంధించి 4 స్కీమ్స్ ఉంటే 4 కూడా ఇప్పటికే 3 కంప్లీట్ అయిపోయాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనకు మహిళలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సో, వాళ్ళకి సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే లాంచ్ చేయడమే. సో, దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని సన్నాహాలైతే చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకు దుబాయ్ అయితే వెళ్ళున్నారనమాట. సో, అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడి నుంచి డైరెక్ట్‌గా టెలికాన్ఫరెన్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖలకు కూడా అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో, ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మనకి డబ్బులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు, అలాగే ఎప్పటినుంచి స్కీమ్ అమలవుతుంది అనే విషయాలు గనుక వచ్చినట్లయితే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్‌కి అంటే ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అర్హులో కాదో గనుక చూసుకున్నట్లయితే బాగా చూడండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు ఈసారి వస్తాయి. సో, అందరికీ రావు. ఇదైతే ఫైనల్ అనమాట. సో, వాటిలో మనం మొట్టమొదటి చూసుకున్నట్లయితే 18-59 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అంటే 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. సో, 60 సంవత్సరాలు ఆల్రెడీ ఏదైనా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారికంటే ఈ స్కీమ్ వర్తిస్తుందా బ్రదర్ అని చాలామంది కామెంట్‌లో కూడా రీసెంట్‌లీ అడిగారండి. సో, వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ విషయాన్ని బాగా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి బెనిఫిట్ అయితే వస్తుంది. కానీ కుటుంబంలో అర్హులుండాలి. ఈ యొక్క అర్హత అనేది ఏ విధంగా చూస్తారంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి ప్రభుత్వం నుంచి ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉందన్నమాట. సో, అట్లా కాకుండా ఏ బెనిఫిట్ లేకుండా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే సింపుల్‌గా చెప్తాను చూడండి. ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు. సో, ఎవరైతే పెన్షన్ లేకుండా 18 సంవత్సరాల నుంచి 60 అంటే 59 ఏండ్ల మధ్యలో ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సో, తర్వాత వచ్చేసి మనకు ఈ స్కీమ్ ద్వారా ఆల్రెడీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ తీసుకుంటున్నా, లేక వితంతు పెన్షన్ తీసుకుంటున్నా, లేదంటే ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటున్నా. ఈ 3 రకాల పెన్షన్‌లలో మీరు ఏ పెన్షన్ తీసుకున్నా ఈ స్కీమ్ అయితే మీకు వర్తించదు. ఎందుకంటే ప్రభుత్వం ఒక యూనిట్‌కి ఒక
ప్రయోజనాన్ని మాత్రమే చేకూరుస్తుంది. సో అందరికీ అందాలి కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. అయితే ఈ స్కీమ్ ద్వారా మనకు మొట్టమొదటగా 18-59 వయసు లిమిట్ అయితే ఇలా ఉంటుంది. ఇక కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అడ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయినట్టుగా ఉండాలన్నమాట. ఆధార్ కార్డ్‌లో ఖచ్చితంగా మీ అడ్రెస్ ప్రూఫ్ అనేది ఉండాలి. ఇక మీరు ఖచ్చితంగా ఏదో ఒక హౌస్ హోల్డ్ మ్యాప్ అయితే అయిపోయి ఉండొచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో కొంతమంది అమ్మగారి ఊరు దగ్గర హౌస్ హోల్డ్ మ్యాప్ అయి ఉంటారు. ఇక్కడ వాళ్ళు మాత్రం నివసించేది మాత్రం భర్త గారి దగ్గర వేరే ఊర్లో ఉంటారనమాట. మ్యారేజ్ అయిన వాళ్ళు గాని ఇట్లాగా. లేదా కొంతమంది అమ్మగారింటి దగ్గర ఉంటారు. హౌస్ హోల్డ్ మ్యాప్ మాత్రం భర్త ఏ ఊరైతే ఉంటారో ఆ ఊర్లో ఉంటారు. సో ఇట్లాగా మీరు ఎక్కడో ఒక దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మీద ఏదో ఒక ప్రాంతంలో హౌస్ హోల్డ్ మ్యాప్ అయితే అయ్యి ఉండాలి. ఇది మాత్రం పక్కా. ఈ 2 అయిపోయిన తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. క్యాస్ట్ టు ఇన్‌కమ్ 2 అయితే మీరు ఇప్పటి నుంచే అప్లై చేసేసుకోండి. లేట్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఈ స్కీమ్‌కి సంబంధించిన డబ్బులు త్వరలో అయితే వేయబోతున్నారు కాబట్టి మనకు ఇవైతే ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగ్ కూడా చేంజ్ చేసుకోండి. ఎన్‌పీసీ మ్యాపింగ్ చేయించుకునేదానికి మీకు కొంచెం హెడేక్ ఎక్కువ ఉంటే అంటే తిరగడం కష్టమైతే మాత్రం మీరు సింపుల్‌గా మీ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్‌కెళ్ళేసి రూ. 250 ఇచ్చి పోస్ట్ ఆఫీస్‌లో మీకు సేవింగ్స్ అకౌంట్ అయితే తీసేసుకోండి. 250 పోస్టల్ డిపార్ట్మెంట్‌లో అకౌంట్ తీసేసుకోండి. సో, అకౌంట్ తీసేసుకుంటే చాలు మీకు ఆటోమేటిక్‌గా ఈజీగా మీకైతే వర్కౌట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వచ్చేసి ఆల్రెడీ ఎన్‌పీసీ మ్యాపింగ్‌తోనే వస్తుంది. సో, కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక మనకు తర్వాత చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్‌కి ఖచ్చితంగా మొబైల్ నంబరు ఏ విధంగా అయితే లింక్ అయి ఉంటుందో ఆధార్ కార్డ్‌కి కూడా మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. సో, ఇవి మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మెన్షన్ చేస్తుంది. ఇక మనం ఈ స్కీమ్‌కి అర్హత సాధించాలి అంటే సో, ఎలాంటి మనకు రూల్స్ అనేది పెట్టారు విషయానికి వచ్చినట్లయితే సో, మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలని చెప్పాను కదా! సో, అనంతరం రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ యొక్క నివాసి అయి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండాలి. ఇవన్నీ పక్కన పెట్టుకున్నట్లయితే మిగిలినటువంటివి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ స్కీమ్‌కి అర్హత సాధించాలంటే మీ రేషన్ కార్డ్‌లో ఎవ్వరు కూడా ప్రభుత్వ ఉద్యోగి గాని, ప్రభుత్వం నుంచి పెన్షనర్ గాని ఉండకూడదు. సో, ప్రభుత్వ పెన్షనర్ అంటే సో, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, తెలిస్తే మీరు లైట్ తీసుకోండి. ప్రభుత్వ పెన్షనర్ అంటే ఒకటో తేదీన ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారు కదా! సో, ఆ పెన్షన్ కాదండి. సో, అదొచ్చేసి సామాజిక భద్రతా పెన్షన్ కిందకెళ్ళిపోతుంది. ప్రభుత్వ పెన్షనర్ అంటే ప్రభుత్వం ద్వారా గతంలో ఉద్యోగం చేస్తూ పదవి విరమణ అంటే రిటైర్డ్ అయిపోయి ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు లేదా రాజీనామా చేసి వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా! సో, కంట్రిబ్యూషన్ సో, అది వాళ్ళైతే మాత్రం పెన్షనర్ల కిందకి వస్తారు. సో, ఇన్ కేస్ ఒకవేళ మీ రేషన్ కార్డ్‌లో వీళ్ళు గనక ఉంటే మీకు డబ్బులు రావన్నమాట. అంటే మీరు స్కీమ్‌కి ఎలిజిబిలిటీ సాధించలేరు. ఇక తర్వాతొచ్చేసి ఇన్‌కమ్ టాక్స్ కట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళు కూడా ఈ స్కీమ్‌కైతే అనర్హులనమాట. ఇన్‌కమ్ టాక్స్ కట్టే వాళ్ళకి కూడా ఈ స్కీమ్ నుంచి డబ్బులు రావు. ఇక మనకు తర్వాత విషయంకొచ్చినట్లయితే ఎవరైతే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌లో ఈ యొక్క కార్మికులుంటారో అంటే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మున్సిపాలిటీ కార్మికులనమాట. వాళ్ళకైతే వెసులుబాటు ఉంటుంది. వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తిస్తుంది. మిగిలిన వాళ్ళకైతే వర్తించదు. ఇక మనకొచ్చేసి ప్రభుత్వం నుంచి ఎవరైనా సరే, ప్రభుత్వం నుంచి ఉద్యోగస్తులు లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు. అంటే మనం సింపుల్‌గా చెప్పుకోవాలంటే గతంలో గాని, ఇప్పుడు గాని సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరి కుటుంబాల్లో మీ కుటుంబంలో ఎవరైనా ఒకరుంటే చాలు మీకు ఈ స్కీమ్ అయితే రాదన్నమాట. సో, తర్వాతొచ్చేసి మీకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ నుంచి 4 చక్రాల వాహనం ఉన్నా గాని మీకు ఈ స్కీమ్ వర్తించదు. సో, 4 చక్రాల వాహనం విషయానికి వస్తే మీకు ట్రాక్టర్లు, ఆటోలు, మాక్సీ క్యాబ్‌లు, మీకు టాక్సీలయితే నో ప్రాబ్లమ్ అనమాట. అంటే 4 చక్రాల వాహనం కార్ అయినప్పటికీ యెల్లో కలర్ బోర్డ్‌తో ఉంటే మాత్రం మీకు ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. లేదంటే మీకు వైట్ కలర్ బోర్డ్‌తో గనుక ఉన్నట్లయితే మీకు ఈ పథకం అయితే రాదనమాట. సో, తర్వాతొచ్చేసి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు 300 యూనిట్స్ మనకు దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం లోపైతే ఇప్పుడు కాలిక్యులేట్ చేస్తారు. సో, ఈ కాలిక్యులేట్ చేసినప్పుడు కరెంటు
మీరు 600 యూనిట్లుగా మీకు మొత్తం 300 యూనిట్ల కంటే గనక 6 నెలల కాలంలో ఎక్కువ గనక మీరు కన్జ్యూమ్ చేసుంటే మీకు ఈ స్కీమ్ వర్తించదు. సో, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క కరెంట్ బిల్లు మీద పడితే మీకు ఈ స్కీమ్ అయితే ఆధారపడి ఉంటుంది. 300 యూనిట్ల కంటే కరెంట్ తక్కువ కన్జ్యూమ్ అయితేనే మీకు ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. సో, మీకు 300 యూనిట్ల కంటే ఎక్కువ గనక మీరు కన్జ్యూమ్ చేస్తే మీకు కరెంట్ బిల్లు గనక ఎక్కువ వస్తున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించిన డబ్బులైతే 100% రావన్నమాట. సో, మొత్తంగా మనకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని రూల్స్ అయితే పెట్టిందండి. ఈ రూల్స్ ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి. సో, బేసిక్‌గా మనకు రీసెంట్‌లీ దసరా కానుకగా అయితే డబ్బులైతే వేస్తారని చెప్పేసి మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. కానీ దసరాకైతే ఈ డబ్బులైతే వేయలేదు. సో, ఎందుకు దసరాకి వేయలేదు అనంటే, సో, దసరా కానుకగా ఆటో డ్రైవర్‌లకి వాళ్ళకి వీళ్ళకి డబ్బులైతే కొంత అమౌంట్ అయితే వేశారు. సో, దీపావళి కన్నా వేస్తారనుకున్నారు కానీ ఇదైతే మనకు నెక్స్ట్ మంత్‌కి అయితే పోస్ట్‌పోన్ అయింది. సో, నెక్స్ట్ మంత్ మొదటి వారం లేదా రెండో వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి అనంతరం మనకు డైరెక్ట్‌గా ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి రూ. 1500 చొప్పున సంవత్సరానికి ఒకేసారి అయితే వేస్తారండి. సో, చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఒకేసారి డబ్బులేస్తారా? లేదా 2, 3 సార్లు ఏస్తారని. కానీ ఒకేసారి అయితే డబ్బులేస్తారు. టెన్షన్ పడొద్దు. ప్రతి నెల వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంచెం బర్డెన్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి, మళ్ళీ అర్హులను గుర్తించాలి, వాళ్ళు తీసేయాలి. ఇయన్నీ అంతా తలకాయ నొప్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అట్లా కాకుండా ఇయర్లీ వన్స్ మనకు వైఎస్ఆర్ చేయూత ఏ విధంగా అయితే ఉందో, సో, ఆ విధంగా తీసుకుంటారు. అయితే దీనికి సంబంధించి డేటా అనేది ఎట్లాగా తీసుకుంటారు అనేది మీకు డౌట్ రావచ్చు. సో, ఇప్పుడు మనకు రీసెంట్‌లీ పీ4 సర్వే అయితే జరిగింది. పీ4 సర్వే నుంచి కొంత డేటా అయితే తీసుకొనున్నారు. అలాగే మనకు పీ4 సర్వే నుంచి డేటానే కాకుండా చేయూత డేటా కూడా తీసుకున్నారండి. రీసెంట్‌లీ మనం చూసుకున్నట్లయితే ఈ జూన్ మాసంలో డబ్బులైతే వేశారు కదా! ఏది తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఆ డబ్బులైతే మనకు ఏ విధంగా పడ్డాయి అంటే, కొత్తగా ఎవరు అప్లై చేసుకోలేదు. అయినా సరే డబ్బులు కొంతమందికి పడ్డాయి. పాత వాళ్ళందరికి పడ్డాయి. ఎలా పడ్డాయంటే, లాస్ట్ తల్లికి వందనం డేటా ఏదైతే ఉందో, సో, అదే డేటాని ఇప్పుడు వీళ్ళైతే మనకు తిరిగి కంటిన్యూ అయితే చేశారనమాట. సో, సేమ్ అదే విధంగా ఇప్పుడు చేయూత పథకానికి సంబంధించి ఏది డేటా అయితే ఉందో, సో, అదే డేటాని ఇప్పుడు కంటిన్యూ అయితే చేస్తారు. సో, మనకు కంటిన్యూ చేసి అర్హుల ఖాతాలలోకి డబ్బులైతే వేస్తారు. సో, ఫైనల్‌గా మనకి ఈ స్కీమ్‌కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా పిన్ టు పిన్ అయితే చెప్తాను. సో, మీకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కూడా నోట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇచ్చి, ఖచ్చితంగా మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.